ఉన్నటువంటి ఆ వ్యక్తి ఫోటో, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, అదేవిధంగా పూర్తి డీటెయిల్స్ ఆయన ఒక 10th మార్క్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో. అది కూడా ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ విధంగా వెసులుబాటు కల్పించడం, ఈ విధమైనటువంటి ఒక ఘోరమైనటువంటి తప్పిదం చేస్తోంది ప్రభుత్వం అంటూ కూడా చాలామంది సీరియస్ అవుతున్న పరిస్థితి. ఇది చాలామందికి తెలియదు. సో ఇట్లాంటి వైఫల్యం, ఈ విధంగా డేటా చౌర్యం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఆరోపించినట్టుగా అంతకు మించినటువంటి డేటా చౌర్యం ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. సార్ కంటిన్యూ. సో మనం ఇప్పుడు అలాగే ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి కూడా చూడబోతున్నాము. ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఏ విధంగా చూడొచ్చు, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి అనేది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ లాజికే. మనం ఎటువంటి ఇన్పుట్ ఇవ్వట్లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ అని సెలెక్ట్ చేసుకొని బ్లాంక్గా సెర్చ్ చేస్తున్నాం మనము. సో సార్ట్ బై కొడితే మనకు లేటెస్ట్ వచ్చేస్తాయి. లేటెస్ట్, వెరీ లేటెస్ట్ మీరు చూస్తే మే 1వ తారీఖు కూడా ఇక్కడ ఉంది. మే 1 అంటే నిన్ననే, మనకి నిన్నటి డేటా కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ బ్లడ్ చేయడం జరిగింది, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, పార్టీ యొక్క ఓనర్ డీటెయిల్స్లో మొబైల్ నెంబర్ బ్లడ్ చేయడం జరిగింది. అలాగే కింద ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాళ్ళ ఫొటోస్ కానీ బిల్డింగ్ కానీ. సో ఇందులో ఈ కేటగిరీలోనే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి అంటే డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ ట్యాక్స్ బెనిఫిట్స్, ఆ డిఫెన్స్ ఫ్యామిలీస్ ఏంటి అనేది స్క్రూటినీ చేయొచ్చు ఇక్కడ. సో ఆ సెక్యూరిటీ రీజన్ వల్ల డైరెక్ట్ ఆ ఫ్యామిలీని చూపించట్లేదు డిఫెన్స్కి సంబంధించి. బట్ ఇప్పటికైనా కూడా దీనికి బాధ్యత వహించి అసలు ఏ ఫీల్డ్స్ కాంప్రమైజ్ అయ్యాయి, దీనివల్ల పబ్లిక్ ఇంపాక్ట్ ఏంటి, నిజాలు బయటికి చెప్పాలి అనేది నా వెరీ ఫస్ట్ కన్సర్న్. సో సింపుల్గా ఈ వెబ్సైట్కి సంబంధించి సమ్మరైజ్ చేస్తే 125 మున్సిపాలిటీలలో ఉన్న మొత్తము ఒక మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ అయితేనేమి, ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేమి, వాటర్ ట్యాక్సెస్ అయితేనేమి, బిజినెస్కి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ అయితేనేమి, అన్నీ ఓపెన్గా ఉన్నాయి. ఎవరికి ఏమి కావాలన్నా తీసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఇవ్వలేదు మా గవర్నమెంట్లో. ఇది గొప్పగా ఫీల్ అవ్వాలా లేక బాధపడాలో అర్థం అవ్వట్లేదు. సో అలాగే చూస్తే ఇంకొక వెబ్సైట్ సేమ్ ఈ వైఎస్ఆర్ చేయూత అనే వెబ్సైట్లో ఈ ఐపీ అడ్రస్ ప్రైవేట్గా ఉండాల్సిన సర్వర్ ఐపీ అడ్రస్ని ఎవరైనా ఎంటర్ చేసి, ఆల్మోస్ట్ ఈ స్కీమ్ కింద స్టేట్లో 16 లక్షల మంది ఉన్నారు చేయూత ఇచ్చానని. ఈ 16 లక్షల మందికి గవర్నమెంట్ ఎంత బెనిఫిట్ ఇచ్చిందో తెలియదు, కానీ దీనివల్ల జరిగే నష్టం ఎక్కువ ఆ బెనిఫిట్ కన్నా కూడా. ఎవరైనా కూడా జస్ట్ వన్ టచ్లో ప్రతి జిల్లాకి సంబంధించి డేటాని, థౌజండ్స్ ఆఫ్ డేటాని, మొబైల్ నెంబర్స్ ఏంటి, వాళ్ళ సెక్రటరియట్ ఏంటి, వాళ్ళ ఆధార్ నెంబర్స్ ఏంటి అనేది సెకండ్స్లో డౌన్లోడ్ చేయొచ్చు. మీరు లైవ్ చూడవచ్చు కూడా దీన్ని. ఇక్కడ చూపిస్తుంది, సెకండ్స్లో డౌన్లోడ్ చేయొచ్చు. మనం ఎక్సెల్ ఫైల్లో వచ్చేస్తుంది, చాలా ఈజీగా కాపీ పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజల వద్దకే పాలన. మనకి రేషన్ ఎలా అయితే ఇంటింటికి వస్తుందో డేటా, రాష్ట్ర ప్రజలందరూ డేటా ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూడా మొబైల్ నెంబర్ని బ్లడ్ చేయడం జరిగింది. సో మొత్తం ఇక్కడ డిస్టిక్ ఏంటి, సెక్రటరియట్ ఏంటి, పర్సన్ నేమ్ ఏంటి అనేది పూర్తిగా చేసి ఉంది. బ్లడ్ చేయడం జరిగింది సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో ఇంకొకటి వాలంటీర్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ డేటా కూడా బయటకు వచ్చింది. ఇది మీరు చూస్తే కనుక ఎంప్లాయీ బ్యాంక్ ట్యాగింగ్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్ అని టోటల్ డిస్టిక్లో ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు, రూరల్ ఏంటి, అర్బన్ ఏంటి, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏంటి, వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో అనకాపల్లి డిస్టిక్లోకి వెళ్తే మళ్ళీ సబ్ మండలం వైజ్ మనకి వచ్చేస్తుంది. మండలంలో అచ్యుతాపురం మండలంలో సెక్రటరియట్ ఏంటి, ఎంప్లాయీ డిజిగ్నేషన్ ఏంటి, ఎంప్లాయీ నేమ్ ఏంటి, వాలంటీర్ నేమ్ ఏంటి, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటి, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, అవతలికి వెళ్తే ఐఎఫ్ఎస్సి కూడా ఇంకా డీటెయిల్స్ కూడా ఉన్నటువంటి బ్యాంక్ ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ డీటెయిల్స్. అవును. సో బ్రాంచ్ నేమ్, బ్యాంక్ నేమ్. రైట్. సో ఇట్లా స్టేట్ మొత్తంది పబ్లిక్గా ఓపెన్గా ఉంది. సో ఇప్పటి వరకు చూపించింది జస్ట్ శాంపిల్ మాత్రమే. శాంపిల్ ఎందుకు అంటున్నానంటే దాదాపు 5 కోట్ల, ఇంకా చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇంకా రాబో రోజుల్లో చూపిస్తాను దాన్ని కూడా. దీనికి ముందు ప్రతి చిన్నదానికి కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టే వైఎస్ఆర్సీపీలో ఉన్న మా నాయకులు దీనికి వచ్చి సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పటికి కూడా ఇంతకుముందులాగా డేటా లీక్ అవ్వలేదని ఇప్పటికి కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టమని నేను కోరుతున్నాను. నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. నిజానికి ఇప్పటికైనా బయటకు వచ్చి ప్రజల కోసం ఇవి ఫీల్డ్స్ కాంప్రమైజ్ అయ్యాయి అని ఒప్పుకొని క్షమాపణ చెప్పి, అంటే ఇప్పుడు ఎలక్షన్స్లో నిలబడాల్సిన పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ ఆరోపణలు అని అప్పుడు వాళ్ళు అన్నారు, కానీ అవన్నీ నిజాలు మనకు కనిపిస్తాయి. సో ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు వాళ్ళు మాట్లాడిన అంశం? ఎందుకంటే డేటా చోరీ జరుగుతోందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, తర్వాత నారా లోకేష్ గారు కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అనేది 100% నిజము.
నాకు వాళ్ళు టైం ఇవ్వట్లేదు, నా లెవెల్కి సరిపోవట్లేదు, ఇంకో విధంగా నా పార్టీతో నేను పోరాడడానికి ఒక సామాన్యునిగా సరిపోవట్లేదు. ఇంతమంది ప్రజలకి నిజం తెలియాలి ఈ ఎలక్షన్స్లో పర్టికులర్గా. దీని నిజం ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళు ఓటేస్తే అది జెన్యున్గా ఓటేసినట్టుగా. సో నేను మీ అందరి ముందర ఒకటే కోరుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ కానీ టైం ఇస్తే మన ప్రజల కోసం సో ఏ విధంగా జరిగింది, వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటి, దీనివల్ల ఎలా పోరాడాలి అనేది నేను వివరిస్తాను. ఎందుకంటే ఒక్కంతో నాతో అయ్యే పని కాదు ఒక సామాన్యునిగా. తర్వాత ఇందులో ఎవరి ప్రమేయం ఉందంటున్నారు మీరు? ఎందుకంటే ప్రజలకైతే తెలుసు, ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి, మీరేం చెప్తారు? ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రమేయం ఉంది. ఎందుకంటే పక్కా ఆధారాలు కదా, నేను ఇన్నిసార్లు పార్టీ కోసము ప్రూఫ్లతో సహా ఇచ్చాను. సరే, కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా కూడా ప్రజల్ని బాధ్యతలుగా చేయకూడదు ఏంటి అని స్టాప్ చేసిండొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మాట్లాడిన తర్వాత అయినా వాళ్ళు చెప్పింది అబద్ధాలైనా సరే అప్పటి నుంచి అయినా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ఉండవలసింది. అది కూడా చేయలేదు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో జరగలేదు. ఇప్పటి వరకు వాలంటీర్లతో మేము వాలంటీర్లను మాకు దేశానికే ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఆ ఇన్స్పిరేషన్ వెనుక జరిగే దాగుడు మూటలు ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇది నిజాయితీ. ఎవరైతే ఆ వాలంటీర్ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నేత ఉన్నారో వాళ్ళు ఏదైతే కావాలంటారో డీటెయిల్స్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. సరే, వాళ్ళు ఎందుకు తెమ్మంటున్నారో కూడా వీళ్ళకి తెలియదు వాలంటీర్కి. దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అంతేనా? లేదు లేదు, ఇంత కింది లెవెల్లో జరగట్లేదు అని అనుకుంటాను. ఎందుకంటే వాలంటీర్లు గవర్నమెంట్ వాళ్ళకి ఏం కావాలో ఇన్ఫర్మేషన్ అది వాలంటీర్ల ద్వారా తెప్పించుకుంటుంది. ఆ డేటాని వాళ్ళు వాడుకుంటున్నారు.